మన రాష్ట్రం, మన రైతు. వ్యవసాయం అంటే దండగా అన్న వారి చెంప చెళ్ళుమనేలా వ్యవసాయం దండగ కాదు పండుగని నిరూపించింది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అని అవహేళన చేసిన వారి చెంప చెళ్ళుమనేలా సమాధానం ఇచ్చింది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టింది కూడా వైఎస్ఆర్. నేడు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన సీఎం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయం ప్రాధాన్యత, అన్నదాత చెమట చుక్క విలువ తెలిసిన సీఎం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన దూరదృష్టితో తీసుకుంటున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాలతో నేడు వ్యవసాయం ఒక పండుగలా మారిపోయింది. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మరి మీరు సిద్ధమా? నాడు 87,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఎగ్గొట్టిపోయింది చంద్రబాబు అయితే నేడు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా రైతుకు 13,500 రూపాయలు అందిస్తున్నది మన వైఎస్ జగన్ ప్రభుత్వం. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? వ్యవసాయ రంగానికి జగన్ సర్కార్ చేసినటువంటి కృషి ఏంటో 10 పాయింట్లలో నేను చెబుతాను. అవునో కాదో మీరే నిర్ణయించండి. విత్తనం నుండి పంట అమ్మకం వరకు అన్ని సేవలు గడప వద్దకే చేరుకునేలా 1 స్టాప్ సెంటర్లుగా నిర్మించిన ఆర్బీకేలు ఎన్నో తెలుసా? 10,778. వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ కింద ప్రతి రైతుకు అందిస్తున్న పెట్టుబడి సాయం ఎంతో తెలుసా? 13,500. ఆ లెక్కన 5 ఏళ్లలో ప్రతి రైతుకు అందిస్తున్న పెట్టుబడి సాయం ఎంతో తెలుసా? 67,500 రూపాయలు. 4వ పాయింట్ చెప్తున్నాను. దీని ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నటువంటి రైతుల సంఖ్య ఎంతో తెలుసా? 53,52,905 మంది. 6వ పాయింట్, ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద అన్నదాతలకు అందించింది ఎన్ని కోట్లో తెలుసా? 33,210 కోట్లు. ఉచిత పంటల బీమా కింద 54,48,000 మంది రైతులకు చేకూరినటువంటి లబ్ధి ఎంతో తెలుసా? 7,802 కోట్లు. ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద రైతుల కోసం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 43,066 కోట్లు. గత చంద్రబాబు ప్రభుత్వం పెట్టిపోయిన విద్యుత్ బకాయిలను నేడు వైఎస్ జగన్ సర్కారు చెల్లించింది. ఆ మొత్తం ఎంతో తెలుసా? 8,845 కోట్లు. ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు ఇప్పటి వరకు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 66,000 కోట్లు. ఒక్క వ్యవసాయ రంగంపైనే ఈ 5 ఏళ్లలో ఈనాటి వరకు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 1,75,007 కోట్లు. ఇప్పుడు నేను చెప్పినటువంటి గణాంకాల్లో ఎక్కడైనా అవాస్తవాలు ఉన్నా, అవి సత్యదూరంగా ఉన్నా నిరభ్యంతరంగా మీరు ప్రశ్నించవచ్చు. అంతకన్నా ముందుగా వ్యవసాయ రంగంపై ఓ 10 ప్రశ్నలను నేను లేవనెత్తుతున్నాను. వాటిపైన మనం చర్చించబోతున్నాం ఇవాల్టి ప్రజా ప్రస్థానంలో. క్వశ్చన్ నెంబర్ 1, 2014లో 87,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని ఓట్లేయించుకుని ఎగ్గొట్టింది చంద్రబాబు. అవునా కాదా? 11,080 కోట్ల రూపాయల వడ్డీ బకాయిలు ఎగ్గొట్టి 0 వడ్డీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది చంద్రబాబు. అవునా కాదా? వ్యవసాయం దండగాని తన మనసులోని మాటను అన్నదాతల సాక్షిగా పుస్తకంలో అచ్చువేసింది చంద్రబాబు. అవునా కాదా? రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అంటూ అవహేళన చేసింది చంద్రబాబు. అవునా కాదా? రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించకపోగా ఉచిత విద్యుత్ను నీరుగారుస్తూ 8,845 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్లిపోయింది చంద్రబాబు. అవునా కాదా? నేడు పెట్టుబడి సాయం కింద 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రైతులకు 33,210 కోట్లు అందించింది. అవునా కాదా? విత్తనాలు, యూరియా, పంట అమ్ముకోవడం కోసం మన గడప ముందుకే 10,778 ఆర్బీకేలు తెచ్చింది జగన్ ప్రభుత్వం. అవునా కాదా? గత చంద్రబాబు ప్రభుత్వం పెట్టిపోయిన 8,845 కోట్ల విద్యుత్ బకాయిలు తీర్చింది కూడా జగన్ ప్రభుత్వమే. అవునా కాదా? రైతులపై భారం పడకుండా ఉచిత పంటల బీమా కింద పూర్తి ప్రీమియం చెల్లిస్తోంది జగన్ ప్రభుత్వం. అవునా కాదా? సకాలంలో పంట రుణాలు చెల్లించిన వారికి 0 వడ్డీ పంట రుణాల కింద 1,835 కోట్లు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. అవునా కాదా?
అందుకే ఇప్పుడు నేను ధైర్యంగా చెబుతున్నా, ఏటికి ఎదురీదిన రైతు బతుకులు ఇప్పుడు సేద తీరుతున్నాయి. విత్తనాల కోసం గంగ దాటెళ్లకే చెల్లెమ్మ అనే హెచ్చరికలు ఇప్పుడు వినిపించడం లేదు. యూరియా కోసం వేకువజామునే కనిపించేటటువంటి చీమల దండు లాంటి క్యూలైన్లు ఇప్పుడు మనకు కనుమరుగయ్యాయి. దళారుల దండాకు అరదండాలు పడ్డాయి. పంట నష్టపోతే రైతులు ఏళ్ల తరబడి ఎదురు చూసేటటువంటి రోజులు పోయాయి. రైతు ఈ వేళ దేనికి తలదించాల్సిన పని లేదు. ఆత్మ గౌరవం, గుండె నిబ్బరంతో తనున్న చోటికే అన్నింటినీ తెప్పించుకుంటున్నాడు. ఫైనల్ గా ఒక్క విషయం చెబుతున్నా, సీఎం జగన్ దూరదృష్టితో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో నేడు వ్యవసాయం పండుగలా మారిందా లేదా? ఆర్బీకేలతో రైతు ఇంటి వద్దకే సేవలు అందుతున్నాయా లేదా? వ్యవసాయ రంగంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో మన రాష్ట్రం మన రైతు అని గర్వంగా చెప్పుకుంటున్నామా లేదా? అన్నదాత చెమట చుక్కకు విలువనిచ్చి సేద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వ్యవసాయ రంగానికి ఇంతకంటే గొప్ప మేలు చేసిన ప్రభుత్వం ఇంకేదైనా ఉందా?